వన్ మోర్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట. ఓటింగ్ అనాలిసిస్. ఏముందిలే బ్రో, ప్రియా వెళ్ళిపోద్ది అని ఒక వర్గం, మనీష్ వెళ్ళిపోతాడు అని ఒక వర్గం చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంటారు. బట్ బయట చూస్తే తాజా పరిస్థితులు అలా లేవు. పరిస్థితులన్నీ కొంచెం విభిన్నంగా ఉన్నాయి. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, మీకు క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అంటే కామెంట్స్, మెసేజెస్, ఓటింగ్ పోల్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇది మనం అనుకునేటట్లేదు ఈ వారం. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? 5 రోజులు ఒకరికే ఓట్ చేశారా? ఓట్లు మార్చారా? మీరు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుని ఎవరికి ఓట్ వేస్తున్నారు అన్నది డీటెయిల్గా కామెంట్ చేయండి. సో దట్ ఆయన చదివితే నాకు క్లారిటీ వస్తుంది, అది చూసే వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఆనెస్ట్గా కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. సో దట్ చాలామందికి వెళ్తుంది, చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ కామెంట్ చేస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బట్ అడుగుతున్నా ఇంకా. సో ఇంకా న్యూ యూజర్స్ కనిపిస్తున్నారు, యూనిక్ యూజర్స్ కనిపిస్తున్నారు ఛానల్లో, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. సో దట్స్ వై ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ సేయింగ్ దిస్. ఓకే, సో మనం ఏదైనా ఓటింగ్ పోల్ చూసుకుంటే, ఓటింగ్ పోల్స్లో ఏమవుతుందంటే మనం ఒకసారి ఓట్ చేయగలం, మనం ఒక డివైస్ నుంచి ఒకసారి ఓట్ చేయగలం. అంటే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయిలేండి, అవన్నీ చేస్తే మనం మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు. ఎంతమంది నేను ఒకసారి ప్రూవ్ చేశాను కూడా, దాని మీద ఎప్పుడో ఒక 2 years బ్యాక్ వీడియో చేసి. బట్ ఈ మధ్య సెక్యూరిటీ టైట్ చేస్తానో తెలియదు కానీ. సో ఒకసారి ఓట్ చేస్తాం. మనకేంటి జనరల్గా రోజు ఓట్ చేస్తాం కదా హాట్స్టార్లో. రోజు ఓట్ చేసేటప్పుడు ఏమైందంటే ఇంకా ఇనిషియల్ డేస్లో ఉన్నాం కాబట్టి ఎవరికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది బాగా కరెక్ట్గా సెట్ అవ్వలేదు. కాబట్టి రోజుకొకరికి ఓట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మినిమంగా 50% పైన ఉంటారు రోజుకొకరు ఓట్ చేసేవాళ్ళు, లేదంటే 2 రోజులకు ఒకరికి ఓట్ చేసేవాళ్ళు, ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఓట్ చేసేవాళ్ళు ఉంటారు అనమాట. ఆ వర్గం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఒకళ్ళకే చేసుకుంటే బ్లైండ్గా వెళ్ళిపోరు. అంటే ఒకళ్ళకే చేసుకుని బ్లైండ్గా వెళ్ళిపోతారంటే కాదు, వాళ్ళు నచ్చారని వీళ్ళకి నచ్చలేదని వాళ్ళొక థాట్ ప్రాసెస్, వీళ్ళొక థాట్ ప్రాసెస్, సరేనా? బట్ ఈ పోల్స్లో ఏమైంది, మనం ఒకసారి మాత్రం ఓట్ వేయగలం. సో పోల్స్లో ఓటింగ్ ఎలా ఉందో చూద్దాము. దాని తర్వాత నేను ఏ లాజిక్ చెప్పబోతున్నానో మీకు అర్థమైంది. పోల్స్లో చూసుకుంటే ఇది 1 lakh పైన ఓట్స్ పోల్ అయ్యాయి. సో 1 lakh యూనిక్ యూజర్స్ వచ్చి ఓటేసి వెళ్ళారనమాట. ఇందులో సుమన్ శెట్టి మాస్, సుమన్ శెట్టి అన్న పేరు చెప్తే పక్కన మాస్ అని చెప్పాల్సి వస్తుంది. సో ఆయనకి విచ్చల విడిగా ఓటింగ్ ఉంది భయ్య. నమ్మినా చేసినా చేయకపోయినా, అది ఏమనుకున్నా, ఏ శక్తులు అనుకున్నా, ఫ్యాన్స్ అనుకున్నా 42% ఓటింగ్ ఉంది. 42% మామూలు విషయం కాదు ఇది. దాని తర్వాత బర్నీ గారు 24%. బర్నీ గారు కూల్, కామ్, కంపోజ్డ్ పర్సన్. ఎక్కువ మాట్లాడటం, ఆర్గ్యుమెంట్స్ చేయటం, ఒక రేంజ్ దాటాక అరవటం అలాంటివి ఏం చేయరు. నిన్న కూడా ఆడ ఒకటే వెళ్ళిపోయారు. కానీ ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? ఆర్గ్యుమెంట్ చేస్తే బాగుండేది, రీజన్ కనుక్కుంటే బాగుండేది, అంటే అడిగితే తను నాకు రాశాడని చెప్పి ఏదో ఒకటి చేస్తే ఆమె డెసిషన్ వెనక్కి తీసుకునేది అనిపించింది. కానీ నైట్ లైవ్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత కరెక్ట్గా అనిపించింది. ఆయన ఏం చెప్తాను, నేను స్పోర్ట్స్ పర్సన్, నేను ఒక స్పోర్ట్స్ పర్సన్. బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, ఒకసారి ఎంపైర్ నాకు అవుట్ ఇస్తే నేను అవుటే వెళ్ళిపోతాను అని చెప్పి. కానీ వాళ్ళు ఇక్కడ అలా కాదు, బిగ్ బాస్లో అలా కాదు, ఇలా కాదు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్ అనమాట. అలాంటి ఆయనకి వీక్ స్టార్టింగ్ నుంచే అంటే ఒక 6 నామినేషన్ వేయటం, దాని తర్వాత ఒక టాస్క్ ఆయన బలంగా ఆడటం, ఇమాన్యుల్ హోల్డ్ చేసి పట్టుకోవటం, దాని తర్వాత ఇంకొక టాస్క్ కూడా చాలా బలంగా ఆడితే అన్యాయంగానే అనలేను, దీన్ని అన్యాయమనే అంటాను. అన్యాయంగా ఆయన అవుట్ అయిపోవటం, ఆయన అవుట్ చేయటం, మన మహానటి సావిత్రి గారు, అదే రీతు గారు ఆయన అవుట్ చేయటం. సెకండ్ ప్రోమోలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేశా ఏదో వేస్తారు అని చెప్పి, వేయలే. కానీ ప్రియా అన్న డైలాగ్ వేసేసారు. సో జనాలకి ఏంటంటే హింట్ ఇచ్చారు ప్రియా అన్న డైలాగ్తో. ఓకే, దాని తర్వాత ఆవిడ స్టార్ట్ చేసింది ఏడుపు అని చెప్పి. ఓకే, దాన్ని అది వచ్చినప్పుడు అది మాట్లాడుకుందాం. సో ఆయనకి చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సింపతి పరంగా అనుకుందాం అంటే సింపతి పరంగా కూడా అనుకోవచ్చు, అంటే ఆయన చూసి బాధపడి జాలిపడి అనుకోవచ్చు. బట్ అక్కడ ఆయన ఆడుతున్నాడు, ఊరికి ఓ చోట కూర్చొని కెమెరా పెట్టుకొని ఏడుస్తా అయ్యేం చేయట్లా. సో ఆయనకి ఓట్స్ పట్టడంలో అసలు ఏమాత్రం తప్పులేదు, ఆయనకి పడాలి. అటు గేమ్ ఆడుతున్నారు, ఇటు ఆడియన్స్కి ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది. వరణి అన్నగారు కనుక కొంచెం గట్టిగా ఆడితే ఏంది, కొంచెం చాలా ఛాన్సులు ఉంటాయి చాలా ముందుకు వెళ్ళడానికి. గట్టిగా ఆడటం అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్లు, సమ్టైమ్స్ స్టాండ్ తీసుకోవటం కానీ, ఆర్గ్యుమెంట్ వినిపించడం కానీ, లైన్ దాటకుండా, ఆయన లైన్ ఏదైతే అనుకున్నారో అది దాటకుండా కానీ క్లారిటీ మెయింటైన్ చేస్తా అవన్నీ చేస్తే మాత్రం ఆయన చాలా ముందుకు వెళ్తారు. 25% ఆల్మోస్ట్ ఆయన ఓటింగ్లో ఉన్నారు. నెక్స్ట్ ఫ్లోరా సైని గారు. ఇక్కడ వీక్ స్టార్టింగ్లో ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఏంటంటే వీక్ స్టార్టింగ్లో అందరు మోటివ్ ఏంటంటే, చాలామంది మెజారిటీ మోటివ్ ఏంటంటే, మెజారిటీ పీపుల్ మోటివ్, అందరు మోటివ్ అన్న కానీ మెజారిటీ పీపుల్ మోటివ్ ఏంటంటే ప్రియా గారు కానీ లేదంటే మనీష్ గారు కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. దేవుడి దేవుల డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోవాలి అని చెప్పి. సో డబుల్ ఎలిమినేషన్ కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉందా అంటే భయ్యా లేదు, అది లేదని చెప్పడానికి తమ్మునేల్ మీద పెట్టారు అనమాట. డబుల్ ఎలిమినేషన్ అన్నది లేదు, ఓన్లీ సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. సో దానికోసం ఏం చేశారంటే అందరూ వెళ్ళి ఫ్లోరా సైని గారికి గుద్దారు.
ఫ్లోరా సైని గారికి గుద్దేపాటికి అంటే నేను అడిగాను అనమాట, ఎందుకు అంటే ఫ్లోరా సైని గారు ఏం చేయట్లేదు కదా, ఒక్క సెకండ్ కనిపిస్తున్నారు, అట్లీస్ట్ వీళ్ళు గుడ్డో బేడో ఏదో ఒకటి చేస్తున్నారు, ఏదో ఒకటి కనిపిస్తున్నారు, పాపం తాపత్రయపడుతున్నారు గేమ్లో ఉండాలని, ఏదో ఒకటి చెయ్యాలని, పర్ఫార్మెన్స్ చూపించాలని ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు, దానివల్ల వాళ్ళు చెడైపోతున్నారు కదా, కానీ వాళ్ళ ఇంటెన్షన్ రైటే కదా పాపం అని చెప్పి నేను అలా అంటే అసలు ఒప్పుకోవట్లేదు ఎవరు. అమ్మో అసలు మేము భరించిన మాకొద్దు, అసలు వాళ్ళొద్దు, ఒక్క కామనర్ అని వెళ్ళిపోవాలి, మిగతా కామనర్లు తెలుసుకోవాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు బయట ఏదో కామనర్స్ తోపుల్లో వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారని. నిన్న కూడా కామనర్స్ చేసే సెలబ్రిటీస్ కార్డు తీశారు, నేను వీడియోలో చెప్పా వాళ్ళు వెళ్ళే ముందు, ఇలాంటి కార్డులు ప్లే చేయకండి రాజా మీకు రివర్స్ కొడుతుంది అని చెప్పి. అప్పుడు కూడా చెప్పా, వీడికేం తెలుసు బొక్క, ఆఫ్టర్ ఆల్ చిన్న రివ్యూర్ గాడు తిప్పి కొడితే 40,000 మంది కూడా లేరు, వీడు చెప్తే మనం వినాలా అని అనుకుంటే మాత్రం ఇంక మీ కర్మ అని చెప్పాను. సేమ్ అదే జరుగుతుంది, వాళ్ళు అదే చేస్తున్నారు, అదే జరిగింది. మీరు కామనర్స్ కాదు, మీరు సెలబ్రిటీస్, అది మాత్రం వాడకండి అని చెప్పి. ఎందుకంటే 2 లక్షల మంది పెరిగారు ఇద్దరు ముగ్గురికి, 60,000 మంది ఉండేవాళ్ళు శ్రీజాకి, ఆల్మోస్ట్ 2 lakhs పైన దాటిపోయారు. ప్రియా అసలు ఎవరో కూడా తెలియదు, 5,000 6,000 ఉండేవాళ్ళు, 3,000 ఉండేవాళ్ళు, 10,000 ఉండేవాళ్ళు, 2 లక్షల పైన ఉన్నారు సోషల్ మీడియా ఫాలోవర్స్. పైగా ఈ ఫాలోవర్స్ అందరూ ఇంకోటి ఏంటంటే మిగతా ఫాలోవర్స్లో కాదు, హార్డ్ కోర్ బిగ్ బాస్ ఫ్యాన్స్ వీళ్ళందరూ, బిగ్ బాస్ ఫాలోవర్స్ వీళ్ళందరూ. ఇప్పుడు రీతికి 1 million ఉన్నా చెప్పలేము రీతి పరిస్థితి, ఇలా 2 lakhsతో సమానంగా ఉంటుందని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు 1 million వాళ్ళు వేరియస్ రీజన్స్తో కక్కుర్తి రీజన్స్ ఏదో రీజన్తో వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ వీళ్ళు మాత్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్, అదే డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. ఈ 2 lakhs = 6-7 lakhs మామూలు ఫాలోవర్స్తో సమానం. సో ఫ్లోరా సైని గారు 3rd ప్లేస్లో ఉన్నారనమాట. ఆవిడకి వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేద్దాము అన్నట్టు వేశారు. ఇంకా ఆవిడకన్నా వీళ్ళకన్నా ఆవిడే బెస్ట్, ఏం చేయకపోయినా కూడా ఆవిడే బెస్ట్, అసలు ఏం కనిపించకపోయినా కూడా ఆవిడే బెస్ట్, వీళ్ళు మాత్రం ఉండొద్దు, వాళ్ళకి మాత్రం ఒక లెసన్ వెళ్ళాలి అని చెప్పి కామనర్స్కి ఈవిడ గుద్దారు. సో ఈవిడ 3rd ప్లేస్ ఉన్నారు. 4th డీమన్ పవన్ ఉన్నాడు. సో వీళ్ళతో పోల్చుకుంటే డీమన్ పవన్ కొంచెం బెటర్ అని అనుకున్నారు, కొంచెం సైలెంట్గా ఉంటాడు, 2 వైపులా మాట్లాడతాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. పులిహార ఓకే దాన్ని కన్సిడర్ చేసిన చెప్పానని అనుకున్నారు, బట్ స్టిల్ 7.42% ఉంది డీమన్కి. ఫ్లోరా సైని గారికి ఇంకా గట్టిగా ఉందంటే ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉన్నారు. ఇంకోటి చెప్తాను చూడండి, నాకు విషయం తెలిసింది ఏంటంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు ఫ్లోరా సైని గారికి అరౌండ్ 50,000 votes వచ్చినాయంట, వేరే సృష్టికి 40K votes వచ్చినాయంట. సో ఇది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు కానీ జస్ట్ 50 to 60 ఆవిడకి, 40 to 50 ఈవిడికి, ఆ రేంజ్లో వచ్చినాయి అని చెప్పి ఒక టాక్ ఉందన్నమాట. నెక్స్ట్ డీమన్ పవన్ తర్వాత హరిత హరీష్. సో 1% డిఫరెన్స్లో హరిత హరీష్ గారు ఉన్నారు, 6.9%. హరిత హరీష్కి ఓటింగ్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనుకుంటే అగైన్ ఆయన బాగా పర్ఫామ్ చేశాడంటే లేదు, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఒక హంగర్ స్ట్రైకే చేశాడు బిగ్ బాస్ మీద, దానివల్ల సింపతి వచ్చిందంటే రాలా, అలాంటి వాటికి రాదు, మనది ఏదైనా ఉండాలా పర్ఫార్మెన్స్. అక్కడ నా టీమ్స్ నోటిఫికేషన్ వల్ల చాలామంది ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళ టీమ్స్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి నాకు కింద దొబ్బద్దు, నేను మ్యూట్ చేయడం మర్చిపోయాను, ఇంకా వస్తూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి, 12 నిమిషాలు 13 నిమిషాలు అయిపోద్ది. అయితే ఆయనకి సింపతి రాలేదు, సింపతి వచ్చింటే ఈయన కూడా టాప్లో ఉండేవాడు, ఆడియన్స్ అబ్బో అసలు అలాంటి వాటికి కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ ఏం లేదు, లేని దానికి ఎట్లా కనెక్ట్ అవుతారు. బట్ ఏంటంటే ఆయనకు ఒక వర్గంలో ఏంటంటే ఓకే ఈయనలో ఏదో కొంచెం ఉంది, స్ట్రాంగ్గా నుంచుంటే ఏదో చేయగలడు అన్న విధంగా ఆలోచించి, గుడ్డో బేడ ఏదో చేస్తున్నాడు అన్న విధంగా ఆలోచించి, వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం బెటరే అన్న విధంగా కొంతమంది కనెక్ట్ అయ్యారు, వాళ్ళు గుద్దుతున్నారు. దాని తర్వాత ప్రియా శెట్టి, మనీష్ మల్హోత్రా వస్తున్నారు బద్దాగా, మనీష్ మర్యాద. సో వాళ్ళిద్దరు ఉన్నారనమాట. ప్రియాకి ఒక 6.6%, ఆల్మోస్ట్ హరిత హరీష్ గారికి దగ్గరలోనే ఉన్నారు. నెక్స్ట్ మనీష్ మర్యాదకి 4.4%. వీక్ స్టార్టింగ్లో చూసుకుంటే వీళ్ళ ముగ్గురికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ప్రియా మనీషు ఇద్దరు ఆల్మోస్ట్ బాటమ్ డేంజర్ జోన్లో ఉన్నారు, హరీష్ పవన్ వీళ్ళందరూ కొంచెం ఎక్కువగా ఉన్నారు, పైకి ఉన్నారు. కానీ వీకెండ్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 4 డేంజర్ జోన్కి వచ్చారు, పోల్స్ అన్నిట్లో ఎదురెదురు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను మీకు రీజన్ చెప్తాను చూడండి, ఏమైందంటే ప్రియా మనీషి వెళ్ళిపోవాలని చాలామంది ఫ్లోరా గుద్దారు, క్రాస్ ఓటింగ్. దాని తర్వాత ప్రియానే వెళ్ళిపోవాలి అని చెప్పి కొంతమంది ప్రియా ఎట్టి పరిస్థితుల్లో ప్రియా వెళ్ళిపోవాలని చెప్పి మనీషికి గుద్దారు. లేదు మనీష్ వెళ్ళిపోవాలని చెప్పి ప్రియాకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ, అంటే కొంతమంది మనీష్ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, బాగా ఓవర్ చేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకున్న వాళ్ళందరూ ప్రియాకి గుద్దారు. సో ఆ ఓట్స్ ఏవైతే ఉన్నాయో క్రాస్ ఓటింగ్ విచ్చలుడిగా జరిగింది. ఎంత విచ్చలుడిగా జరిగిందంటే అంత విచ్చలుడిగా జరిగింది, ఎవడు గెస్ చేసే పరిస్థితిలో కూడా లేడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డీమన్ పవన్ సుమన్ శెట్టి ఒక ఇష్యూ అయింది. డీమన్ పవన్ సుమన్ గారిని లాగేశాడు, ఇచ్చేస్తాడని చెప్పి. దాంతో ఆయన ఫ్యాన్స్ ఏం చేశారు, కొంతమంది వీళ్ళిద్దరు కొత్తగా స్టార్ట్ చేశారు, సో దట్ డీమన్ కిందకి రావాలని. ఇది నేను కొంతమందిని కనుక్కొని చెప్తున్న విషయం. సో వాళ్ళు ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇట్లా చేయటం వల్ల వీళ్ళందరికీ ఆ మిగతా వాళ్ళ ఆడియన్స్ ఓట్లు అటో ఇటో క్రాస్ ఓటింగ్ జరగటం వల్ల ఏమవుతుందంటే హరిత హరీష్ ఓటింగ్ డ్రాప్ అయిపోయింది. సరేనా, 2 రోజులు ఫ్లోరా సైని గుద్దిన వాళ్ళు తర్వాత నుంచి ఫ్లోరా సైని గుద్దకుండా
మిగతా వాళ్ళు గుద్దడం స్టార్ట్ చేశారు. చిందర వందర గందరగోళంగా ఉంది. అస్సలు షాక్. నాకు తెలిసి అందరూ ప్రియా మనీష్ అనుకుంటున్నప్పుడు నాకెందుకో బాటమ్ 2లోకి డీమన్ పవన్, హరిత హరీష్ డ్రాప్ అయిపోతారేమో అనిపిస్తుంది. వీళ్ళిద్దరి పైకి ఫ్లోరా గారు కూడా డ్రాప్ అవుతారు. నిజంగా డేంజర్ జోన్లో కనుక లాస్ట్ బాటమ్ 3లో ఫ్లోరా కూడా ఉంటే బిగ్ బాస్ టీం ఒక కాల్ తీసుకొని ఫ్లోరా గారినే ఎలిమినేట్ చేస్తారు ఈ వారం. లేదు ఆవిడికి గనక వీళ్ళు ఫస్ట్ 2 రోజులు గుద్దిన ఓట్లు కనుక బాగా పనిచేసి పైనే ఉండగలిగితే మనం అంటే చాలామంది మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ అనుకుంటున్నట్టు ప్రియానో మనీషో కాకుండా షాకింగ్ ఎలిమినేషన్ చూడబోతున్నాం. నేను ఫస్ట్ చెప్పాను ఇలా ఎవరు వెళ్ళిపోయినా నాకు పెద్ద షాకింగ్ ఉండదని చెప్పి. బట్ ఓవర్ ద వీక్ చూసిన తర్వాత పరిణామాలు పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఓకే వీళ్ళిద్దరు వెళ్తారు, వీళ్ళిద్దరు వెళ్ళే అవకాశం ఉంది అని ఒక ఐడియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఓటింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు పైకి వెళ్ళిపోయి పైన వాళ్ళు కిందకి డ్రాప్ అయిపోయారేమో అనిపిస్తుంది. సో డీమన్ పవన్, హరిత హరీష్ వీళ్ళిద్దరికీ బయట ఆడియన్స్కి షాక్ తప్పదేమో. కెప్టెన్గా డీమన్ పవన్ ఎగ్జిట్ అవుతాడేమో. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన బాటంలో ఉన్నాడు, అంటే ఆయనకు కూడా ఇంచుమించు అన్ని ఓట్లు వచ్చుంటాయి. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ కామనర్స్ కొంతమందికి అంత ఓటింగ్ లేదు. అగ్ని పరీక్ష ద్వారా వచ్చింది మొత్తం ఇక్కడ దొబ్బింది, అది ఓపెన్ దొబ్బింది. ఫాలోవర్స్ అయితే ఉన్నారు కానీ ఓటింగ్ మాత్రం పడట్లేదు. సో ఆ లెక్కను చూసుకుని వాళ్ళు అక్కడ ఉన్న ఇలా బిగ్ బాస్ ఫ్యాన్సే వాళ్ళని వీళ్ళని ఎలిమినేట్ అయిపోవాలని టార్గెట్ చేసి ఓట్ చేయడం తప్పితే వీళ్ళు ఉండాలి అని ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు లేరు. సుమన్ శెట్టి గారు, బర్నీ గారు కాకుండా వీళ్ళు ఉండాలని వేసిన వాళ్ళు లేరు. ఈవెన్ సుమన్ శెట్టి గారికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా కొంచెం ఓట్లు ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయి అటు ఇటు క్రాస్ ఓటింగ్ పడింది. సో మీరు అనుకుంటున్నట్టు ప్రియా అంటే మనం ఫస్ట్ అనుకుంటున్నట్టు ప్రియా మనీషి కాకుండా కెప్టెన్ డీమోన్ అదొకటి సూపర్ షాక్ అవుతుంది. కెప్టెన్గా డీమోన్ ఎగ్జిట్ అవటం అన్నది. పైగా ఆయన అసలు వాళ్ళిద్దరు నన్ను అటాక్ చేశారు కాబట్టి నాకు సింపతి వస్తుంది బయట అనుకుంటున్నాడు. ఆయన గేమ్ ప్లాన్స్ అలా ఉన్నాయి. హరిత హరీష్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ టీంకి హరిత హరీష్ కొద్దిగా చిరాకు తెప్పించాడు 2-3 రోజులు. వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారు, అది కూడా బయటకు వచ్చినాయి టాక్స్. కానీ అప్పుడు ఆయన మారిపోయాడు. థ్యాంక్స్ టు రీతు అండ్ తనూజ అని అనుకోవాలి ఆయన. బట్ ఇప్పుడు కనుక అది కంటిన్యూ అయితే అంటే బిగ్ బాస్ నుంచి కనుక అలాంటి బిగ్ బాస్ టీం నుంచి అది ఇంకా ఉంటే ఆ కోపం యాంగర్ ఉండి బాటంలో ఉంటే డీమన్నా లేదంటే డీమనా లేదంటే మాస్క్ అంటే ఖచ్చితంగా మాస్క్ బయటకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది డీమన్ కన్నా. ఎందుకంటే డీమన్ది ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ ఆ పులిహార ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. పైగా డీమన్ ఉంటే రీతికి ఒక రిఫ్ట్ వస్తుంది. ఆ రిఫ్ట్ ఏంటంటే డీమనా ఎమాన్యులా చూస్ చేసుకోవడంలో ఆవిడ కొంచెం తడబడతారు కాబట్టి ఆ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆ విధంగా ఆపుతారు. వేరేస్ మాస్క్కి ఎవరితో ఇండివిజువల్గా పెద్ద ఇష్యూలు అనేవి ప్రజెంట్ సిచ్యువేషన్లో లేవు. బర్నీ గారితో ఉంది, అది క్లియర్ అయిపోయింది. నామినేషన్ చేస్తారు, ఇంక దాన్ని క్యారీ చేసి పెద్దగా గుద్దుకుంటూ ఉండడం తప్పితే అంత పెద్దదేం లేదు. కానీ వీళ్ళది మాత్రం ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఒక పులిహార కంటెంట్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్ ఉంది, పులిహార కంటెంట్ ఉంది. సో కాంటెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఉండటానికి అలా కాల్ తీసుకుంటే. ఇంకోటి ప్రియా మనీష్ని ఒకవేళ ఉంచాలి అనుకుంటే అంటే కంపారిటివ్గా చూసుకుంటే డీమన్ కన్నా అంటే డీమన్ ఒక ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు, స్ట్రాంగ్గా ఆడతాడు అన్న ఆస్పెక్ట్ ఒకటి అదే ఆ ఆస్పెక్ట్ కూడా ఎక్స్ట్రా ఉంది. సో ఈయనకి హరీష్ గారికి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కూడా ఇప్పుడు ప్రియా ఉంది, ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఏదో ఒకటి అరుస్తుంది. ఆవిడికి నెగిటివ్ అయినా బిగ్ బాస్కి అది పాజిటివ్ అవుతుంది. మనీష్ కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అడావుడైతుంది, అటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు. ఆయనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బర్నీ గారితో ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూలు నడుస్తున్నాయి, వాళ్ళ టీంలో శ్రీజ అండ్ ప్రియాతో ఇష్యూలు ఉన్నాయి. సో అలా ఉన్నాయి అన్నమాట. సో మెజారిటీగా మాస్క్కే షాక్ తప్పదేమో అన్నది నాకు అనాలిసిస్ ఈ ఓటింగ్లన్నీ చూస్తే. సో రేపు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నైట్ ఓటింగ్ అయిన తర్వాత తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ పెడతాను ఎవరు బాటమ్ 2 ఉన్నారు. లాస్ట్ టైం కూడా బాటమ్ 2 ఇద్దరు పేర్లు చెప్పారు, సృష్టి ఫ్లోరా అని చెప్పి. సో సృష్టి గారు అలా ఎలిమినేట్ అయ్యారనమాట. సో అది చెప్తాను మీకు. అండ్ ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నా మర్చిపోయా, అదేంటన్నది ఆలోచిస్తున్నా. ఏంటంటే ఇది ఒక చిలిపి ఆలోచన అనమాట. ఒకవేళ మనీష్ గారికి ఎలిమినేట్ అయితే ఫర్ సపోజ్ శ్రీజ గారు మనసులో అనుకుంటారు, నాతో పెట్టుకున్నాడు వీడు వెళ్ళిపోయాడు అంటే నాకు బయట బాగా రైజ్ ఉంది, సో నేను అసలు నెక్స్ట్ లెవెల్ ఇంకా నేను ఆగను. మీరు అందరూ ఏమనుకుంటున్నారు, ఒక కామనర్ ఎలిమినేట్ అయిపోతే కామనర్స్ అందరూ దారిలోకి వచ్చేస్తారు, సైలెంట్ అయిపోతారు అనుకుంటున్నారు. ఇలా జరగచ్చు కదా రాజా. మనీష్కి శ్రీజకి పట్టడం లేదు. మనీష్ వెళ్ళిపోతే మనీష్ని అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు లోపల. మనీష్ గారికి వెళ్ళిపోతే శ్రీజ గారి గురించి పెద్దాక నాతో పెట్టుకున్నా, నాతో గొడవలు అవుతున్నాయి వాళ్ళతో, మనకు లైవ్లో ఉన్నాయి కానీ ఎపిసోడ్లో లేపేశారు. నిన్న కూడా బజార్ ఆర్ నో బజార్ అన్న దాంట్లో కూడా గొడవైంది వాళ్ళిద్దరికి. ఏంటన్నా మాట్లాడిట్లేదు అని చెప్పి మీదకి వెళ్తాడు, ఏంటి అని చెప్పి నీ క్యారెక్టర్ చూపి అంటది ఆవిడ. సో క్యారెక్టర్ కోసం మాట్లాడతారు ఏంటి అని చెప్పి గొడవైంది. ఇది నీ క్యారెక్టర్ అని చెప్పి గొడవైంది, చూపిలేదు. సో శ్రీజ గారి గురించి ఖచ్చితంగా నా మీదకి వచ్చాడు, అందుకోసం అని చెప్పి నా ఫ్యాన్స్ అందరు కలిసి ఎలిమినేట్ చేస్తుంటారు. మనకి అసలు ఇంక ఈ సీజన్లో మనకి ఇంకా తిరుగులేదు అన్న థాట్ దగ్గర అయింది. అప్పుడు నా
ఆకే ఈ ఎక్కలా వచ్చిందిరా అని చెప్పి ఒక thumbnail రెడీగా ఉంది, అది పెట్టి చెయ్యాలి ఇంక నేను వీడియో. ఇంకంటే మనం గెలుస్తున్నాం అన్న థాట్ ఎప్పుడైతే మనకు వస్తుందో, మనకు బయట ఉంది అడావుడి అంత ఎప్పుడైతే ఎక్కిద్దో ఇంక మనకేం కనిపించదు, మనకి ఇంకా కనిపించదు. నాకు కనబడదు, నాకు వినపడదు, ఏమో సార్ నాకు కనబడదు అన్న రేంజ్లోకి వెళ్ళిపోద్ది. అలా ఉంటుంది. ఒకవేళ ప్రియా కనుక ఎలిమినేట్ అయింది అనుకోండి, మనిషికి కూడా ఇలాంటి థాట్స్ ఉండొచ్చు. శ్రీజ ప్రియ పద్దాక నాతో పెట్టుకుంటున్నారు, శ్రీజ ఎట్లాగో లేదు కాబట్టి ప్రియ వెళ్ళిపోయింది అని చెప్పి ఆయనకు థాట్ ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీజకు భయం వేసిద్ది, ఎందుకంటే నేను నామినేషన్లో లేను, ప్రియా నా ఫ్రెండ్, నా చిలికెత్తే ఏంటి, మా ఇద్దరం సిస్టర్స్, అలాంటిది నేను నామినేషన్లో లేకపోయినా నా ఓట్లు ప్రియాకి వెళ్ళి ప్రియా బతకాలి కదా, ప్రియా సేవ్ అవ్వాలి కదా, అంటే నాకు ఇష్టం లేదా అని చెప్పి ఇలా ఒక్క ఎలిమినేషను 100 ఆలోచనలకు తెరదీసిద్ది. సో అది మన ఎలిమినేషన్ అయిన తర్వాత ఎవరెవరు ఎట్టాంటి థాట్ బాక్స్లో ఉంటారో అది మనం అప్పుడు రాసుకుందాం. చలో, సో ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, దిస్ హ్యాస్ టు రీచ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. ఈవినింగ్ ఇంకా వీడియో నాగార్జున గారి వీడియోతో కలుసుకుందాం.